హాయ్ నమస్తే, నేను రాంబాబు మేకప్ ఆర్టిస్ట్. చాలా మందికి టాటూ రిక్వైర్మెంట్ ఉంటుంది. టాటూ ఎలా చేయాలి, సడన్గా మనకి ఏదైనా ఒక పెళ్లిబొట్టే కావాలి, పెళ్లిబొట్టు ఎలా చేయాలి, వాట్ ఎవర్ మనకు నచ్చింది ఎంత స్పాట్లో మనం చేయడానికి, ఏదైనా షూటింగ్ వర్క్ కానీ, లేదంటే ఒక ఫ్యాషన్, ఒక గోవా వెళ్ళినప్పుడు గోవాలో ఎలా తయారవ్వాలి, ఇలాంటి సెక్షన్ అంతా కూడా మనం ఇలా గన్ మిషన్ చాలా తక్కువ రేట్ ఉంటుంది, గన్ మిషన్తో చేసుకోవచ్చు మనం. గ్రీను రెడ్ ఉందన్నమాట. ఇందులో మనం ఏ కలర్ కావాలంటే కలర్, గ్రీను రెడ్ బ్లాక్ ఏదైనా టాటూ కలర్స్ ఉంటాయి. టాటూ కలర్తో పాటు మనం ఏది కావాలో అది వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ప్రజెంట్ అయితే గ్రీన్ వేసాను. టాటూ ఎలా వేయాలి ఏంటి అనేది నేను మా అబ్బాయి మీద వేసి చూపిస్తాను. చూడండి గౌతమ్ రామ. ఫస్ట్ ఇలాంటి ప్రింట్ అవుట్ తీసుకోవాలి, అచ్చు. మనకి ఏదైతే డిజైన్ కావాలనుకున్నా ఆ డిజైన్ అచ్చు తీసుకొని దీని మీద మనం మనకి ఓం అనేది ఎక్కడ కనపడాలి ఏంటి అని చూసుకోండి. అంతే. దీన్ని తీసుకున్నాం కదా, దీన్ని అంతా రెడీ అయిపోయింది. ఇది ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్, స్లో కావాలంటే స్లో, స్టాప్ కావాలంటే స్టాప్ ఉంది. యాక్చువల్లీ మొన్న ఒక అమ్మాయికి షూట్లో రెడ్ కలర్ మేకప్ కావాలనుకున్నప్పుడు రెడ్ పెయింట్ వేసాం అన్నమాట బాడీకి. దానికి బాడీ అనమాట ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ రోజు నేను ఎక్స్పెక్టేషన్ చేసింది కరెక్టే. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు తీసుకొని వెళ్ళడం, ఆ కలర్స్ తీసుకొని వెళ్ళడం చాలా మంచిది అయింది. నాకు చాలా ఈజీగా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ అనేది ఎక్కడ కూడా మళ్ళీ ఈవినింగ్ వరకు చెక్ చేయకుండా ఎంత బాగుంది. మళ్ళీ వాష్ చేస్తే ఇంత కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ కాకుండా నీట్గా వాష్ అయిపోద్ది. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఒకసారి ఈ లైటింగ్ తిరిగి గౌతమ్. యా, ఇదిగో ఇలా ర్యాంపింగ్ అయింది, ఫుల్ పిల్లింగ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని స్టిక్కర్ని యాజ్ ఇట్ ఈజ్ తీసేస్తే చూడండి, అద్భుతంగా లేదు టాటూ. ఓం కానీ ఆ సింబలిక్ కానీ అంతా కూడా న్యాచురల్గా, అసలు ఏ పెయింటింగ్ కూడా వేయలేము, అంత ఫినిషింగ్ ఉంటుంది. రెండోది డ్రై అయినాక మన ఇష్టం ఎలా రబ్ చేసినా పోదు.